నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ 3:30 PM మార్కెట్ ప్లస్. దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి లాభాల బాట పట్టాయి. పశ్చిమేషియాలో ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. స్టాక్ సూచికలు లాభాల్లో కొనసాగుతున్నాయి. మదుపాలు ఐ స్టాక్ వైపు మొగ్గు చూపుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు 3% పెరిగాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $86 ఉంది. డాలర్లతో పోలిస్తే రూపాయలు మరొక విలువ 95.70గా ఉంది. బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, HDFC లైఫ్, అదానీ స్టాక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇండిగో, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, జియో ఫిన్, భారత్ ఎయిర్టెల్, సిప్లా, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ముగిశాయి. మదుపాలు ఐటీ షేర్ల వైపు మొగ్గు చూపడం వెనుక కారణాలేంటి? భారత్ మార్కెట్ నిలకడగా ఉండటానికి కారణం ఏంటి? ఆటో ఫైనాన్షియల్ రంగం షేర్లలో అమ్మకాలు ఒత్తిడి ఎందుకు పెరిగాయి? సామాన్య పెట్టుబడిదారులు ఈ సమయంలో ఎలా వ్యవహరించాలి? ఇదే అంశాన్ని డిస్కస్ చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. ప్రభు గారు నమస్తే అండి. ఈరోజు భారత్ మార్కెట్ చూస్తే కొంత లాభాల్లో పరిగెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు? 3 రోజుల నుంచి ఉంది కదా, ఈ రోజే కాదు కదా, 3 days నుంచి ఉంది కదా. లాస్ట్ వీక్ మార్కెట్ ఎట్లా పడిందో ద సేమ్ థింగ్ రివర్స్ అనమాట, ఇన్వర్స్లీ రిపీటింగ్ డే బై డే 5 రోజులు ఎలా పడిందో ఈ 5 రోజులు కూడా అట్లానే పెరిగే ఛాన్స్లే కనపడుతున్నాయి. ఎందుకంటే క్రూడ్ తగ్గుతోంది కదా, $100 నుంచి చిన్నగా స్టెప్ బై స్టెప్ తగ్గుతుంది కాబట్టి 88 లో ఆగింది. సో అక్కడ యుద్ధం ఆగిపోయినట్టు ఒక రకంగా, అంటే చెప్పకనే చెప్పారు ఆగిపోయింది అనేది, సీజ్ ఫైర్ అయిపోయింది, అగ్రిమెంట్ చేసుకోవాలన్నట్టుగా ఉంది ఇక్కడ. ఎందుకంటే చేసే ఓపిక, ధైర్యం, మళ్ళీ ఆ స్ట్రెంగ్త్ ఎక్కడ కనపడట్లా. ఎందుకంటే మిసైల్స్ కూడా US లో కొంచెం ఎవాపరేట్ అయిపోయినాయి దాదాపుగా. మళ్ళీ వాళ్ళ దగ్గరేమో డ్రోన్స్ ఉన్నాయి, వీళ్ళేమో లక్షల కోట్లు పెట్టి ఒక మిసైల్ తయారు చేస్తుంటే వాళ్ళు జస్ట్ ఒక 25,000-30,000 పెట్టి ఒక డ్రోన్ తయారు చేసి డ్రోన్ తో చేసేస్తున్నారు దాన్ని. సో చాలా తక్కువ అమౌంట్ తో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకున్న లేటెస్ట్ కూడా 6,000, వాళ్ళ ఉన్న మిసైల్ కూడా 6,000 kilometers వెళ్తుంది అనేది లేటెస్ట్. సో ఇక్కడేమో ఏం అయిపోతున్నాయి, అన్ని వాడేశారు. సో అందుకని ఇబ్బంది వస్తుంది. సో డెఫినెట్ గా కొంచెం అంటే ఏదైనా ఇబ్బంది పడతారు కదా కంటిన్యూగా చేయాలంటే. ఇప్పుడు సీజ్ ఫైర్ అన్నారు, మళ్ళీ అటాక్ చేశారు, 14 days అటాక్ చేశారు, 14 days అటాక్ చేసి మళ్ళీ నాశనం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎవరు ఆపొద్దని చెప్పినా ఆపేశారు. ఆయన స్వచ్ఛందంగా ఆపేశారు. వాళ్ళు చేస్తే మేము రిటాలియేట్ చేస్తామని అని కూర్చున్నారు, వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. సో అందుకనే ఆయనకి చేసే ఓపిక లేదు కాబట్టి ఆయన ఆగిపోయి పైనుంచి ప్రెషర్, పైనుంచి ముట్టుకే కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ వాళ్ళు కూడా. సో ఏంటి పరిస్థితి నువ్వు బాబు, $39 trillion, $1.5 trillion ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు పే ద ట్యాక్స్. ఇప్పుడు తెలుస్తోంది పెయిన్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇంట్రెస్ట్ తక్కువ, 0 interest, 1%, 2%. అంటే మన దగ్గర ఆల్ ఓవర్ ద వరల్డ్ మన ట్రేడ్ చేసిన వాళ్ళు డాలర్ లో పే చేస్తున్నప్పుడు దే ఆర్ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. ఆ డబ్బంతా కొన్ని $1 billion వచ్చాయి. సో అవన్నీ కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు పెయిన్ తెలుస్తుంది వాళ్ళకు కూడా. సో డెఫినెట్ గా తెలియాలి. ఎందుకంటే ఎవరి సొమ్ము అది? దేశం అందరూ కన్వర్షన్ ఎందుకు కట్టాలి డబ్బులు? అసలు డాలర్ కి ఎందుకు కట్టాలి? ఏ బేస్ మీద కట్టాలి? వాళ్ళకి ఎందుకు కట్టాలి కన్వర్షన్? ఎక్కడో ఏ కంట్రీకో ప్రొడక్ట్ తెచ్చుకుంటే వీళ్ళకి ట్యాక్స్ కట్టేది ఏంటి? అసలు దారుణం కదా అది. సో ఎందుకు కట్టాలి? మళ్ళీ ప్లస్ తెరిగిపోతే ట్రంప్ టెరిఫ్ అంట, ట్రంప్ టెరిఫ్ ట్యాక్స్ వేసి పైన చేస్తారని. అంటే మీకు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉందని ట్యాక్స్ వేసి బ్యాలెన్స్ చేసుకుంటారా? అసలు ఏ కంట్రీలో ఉంది రూలు? పిచ్ రూల్ ఏ కంట్రీలో ఉంది? ఇది దారుణం కదా. ఏదైనా ప్రొడక్ట్ మీరు పంపించినప్పుడు నేను కూడా ఏదో ఒక ప్రొడక్ట్ పంపించి ఆ రేట్ ప్రకారంగా చూసి ట్రేడ్ ఇంబ్యాలెన్స్ చేస్తే ఎక్కువ పంపించడం, తక్కువ పంపించడం చేసుకోవాలి. అంతేగాని మీరు పంపించిన వస్తువులకి నేను ట్యాక్స్ వేసి బ్యాలెన్స్ చేసుకుంటానంటే ఇట్లాగే ఉంటుంది. చిన్నపిల్లల్ని చంపితే 160 మంది ఆడపిల్లలు, స్కూల్ పిల్లలు చంపారు కదా, మరి ఆ పాప ఎక్కడ పోతే? సో 100% ఉంటుంది కదా, ఎమ్మడి తీరుద్ది. సో వదలదు. ఎందుకంటే ఎక్కడో జరిగేది కాదు, ఇక్కడే జరుగుద్ది, వదలదు. సో 80% అది గత కొన్ని నెలలుగా పశ్చిమేషియాలో తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతుంది. ట్రంప్ ఆలోచనలు ముఖ్యంగా ఇన్వెస్టర్లకు ఊహ అందట్లేదు. ప్రస్తుతం ఇన్వెస్టర్లు కొంత రిలాక్స్ అవ్వచ్చా, ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తుందా ఈ రోజు లాస్ట్ 3 days నుంచి మార్కెట్ చూస్తే? ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఏది తప్పదు, కొత్తవి మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ ఉన్నాయి కదా కొత్తది, జనరిక్ మీద 28 నుంచి 100%, 29 నుంచి 200%, అది కూడా చెప్పారు కదా. కొత్త ఆయన తెస్తూనే ఉంటాడు. ఆయన సీట్ లో ఉన్నంత కాలం తప్పదా అంటే తప్పదు. ప్రస్తుతానికి అయితే అలసిపోయారు కాబట్టి ఒక రకంగా. సో డెఫినెట్ గా ఒక సడలింపు ఇచ్చినట్టు, మధ్యలో గ్యాప్ ఉన్నట్టు అనమాట. మళ్ళీ కొత్తది ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన్ని నమ్మలేవు. రాత్రి ఒకటి చెప్తే పగల ఒకటి చెప్తారు. ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో 100% ఎవరు చెప్పలేరు. ఆయనే చెప్పలేడు. ఇవాళ రాత్రి చెప్పింది పొద్దున ఒప్పుకోడు ఆయన.
సో డెఫినెట్ గా అది తేడా ఉంటుంది. సో అందుకని అది నమ్మలేము. ఎందుకంటే ఇదానే చెప్పింది కదా, మేము చెప్పకుండా మీరెట్లా చెప్తారు, మీరెట్లా డిక్లేర్ చేస్తారు, అసలు మేము మాట్లాడకుండా మాతో ఎవరు మాట్లాడలేదు, మాది కూడా మీరే డిక్లేర్ చేస్తారా అని చెప్పి డైరెక్ట్ గా అడిగారు వాళ్ళు. సో ఈ యుద్ధంలో ఇరాన్ గెలిచినట్టే, 100% గెలిచినట్టే. ఆపరేషన్ ఆఫ్ ఎపిక్ ఫ్యూరీ డెడ్ ఫెయిల్యూర్ అనమాట, డెడ్లీ ఫెయిల్యూర్. అంటే ముఖ్యంగా ఇన్వెస్టర్లు అయితే ఊపిరి పీల్చుకోవచ్చు అంటారు ఇప్పుడు ఇప్పటి వరకు. ఇప్పుడు మన మార్కెట్ అన్ని బాగుందండి. Q1 కూడా బాగుంది. Q1 రిజల్ట్స్ కూడా 2024 ముందు అప్పుడు ఎట్లా ఉన్నాయో ఆ రిజల్ట్స్ పర్సెంటేజ్ దాటింది మనకి. సో ఇప్పుడు ఈ వారాన్ని చూస్తే లాస్ట్ వీక్ చూస్తే బ్యాలెన్స్ అయింది, అది కూడా క్రాస్ అయింది. అంటే మనకి రిజల్ట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో దాదాపుగా మంచి కంపెనీస్ బ్రహ్మాండంగా రిటర్న్స్ ఇచ్చినాయి. 70%, మోర్ దాన్ 70% రిటర్న్స్ కంపెనీస్ ఇప్పుడు దాకా డిక్లేర్ చేసిన వాటిలో మంచి రిటర్న్స్ వచ్చినాయి. అందుకంటే ఏం కావాలి మనకి Q1. కాకపోతే Q1 ని క్రూడ్ ఓవర్లాప్ చేసింది. ఎందుకంటే అది ఎగ్దమ్న $70 నుంచి $70 నుంచి $100 వెళ్ళింది కదా. మళ్ళీ అక్కడి నుంచి 120కి వెళ్ళిద్దన్న భయం అందరికీ ఉంటది కదా. 100 అంటే మనకు కూడా పెయిన్ వస్తుంది, మనకు కూడా కరెంట్ అకౌంట్ ఇష్యూ మీద ఎక్కువ పడుతుంది, ఎఫెక్ట్ పడుతుంది. సో దాని అనుగుణంగా లాస్ట్ వీక్ రిజల్ట్స్ వచ్చిన మంచి కంపెనీలు రిజల్ట్స్ వచ్చినా దాన్ని ఓవర్లాప్ చేసింది క్రూడ్. సో అందుకని ఈ వీక్ క్రూడ్ తగ్గుతుంది కాబట్టి రిజల్ట్స్ ముందుకు వస్తాయి. సో రిజల్ట్స్ వచ్చే దాన్ని బట్టి స్టాక్ స్పెసిఫికేషన్ ముందుకు ఉంటుంది, ప్లస్ మార్కెట్ కూడా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ వీక్ ఎట్లా స్టెప్ బై స్టెప్ డే బై డే ఎలా పడిందో ఇప్పుడు కూడా స్టాగర్డ్ మేనర్ లో స్టెప్ బై స్టెప్ ఎవ్రీ డే పాయింట్స్ అప్పే ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇందాక మాట్లాడుతున్నట్టు క్రూడ్ విషయంలో ఈ రోజు చూసుకుంటే 3% పెరిగినట్టు కనిపిస్తుంది కదా. మరి ఇప్పుడు ఫ్యూచర్స్ లో పొజిషన్స్ లో ఉన్న వాటిల్లో కొంచెం అవి ఉంటాయి, అది మామూలే. సో ఇంటర్నేషనల్ బ్రెంట్ క్రూడ్ చూస్తే మనకి 87 పాయింట్ దగ్గర ఉంది. సో 3% అన్నా చాలా ఇదే కదా. అంటే బాగా $100 పడినప్పుడు పొజిషన్స్ తీసుకుంటారు కొంతమంది ఫ్యూచర్స్ లో, వాటిల్లో కొంచెం ఉంటాయి కాబట్టి పొజిషన్ దాన్ని బట్టి రీషఫలింగ్ ఉంటుంది. అది పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అంటే గ్రాఫ్ చూడండి, 100 నుంచి 87 అంటే మంచి పడినట్టు కదా, బాగా పర్సెంటేజ్ పడినట్టు. సో అది ఇంకా ట్రెండ్ డౌన్ ఉందా అంటే అది ఇప్పుడు అక్కడ ఏం ఫ్లేరప్ లేదు, యుద్ధంలో ఫ్లేరప్ లేదు. అంటే ఏంటి, ఇద్దరు ఆపేశారు, సీజ్ ఫైర్ పొజిషన్ కి వచ్చేసారు, అగ్రిమెంట్ కావాలి. అగ్రిమెంట్ కి ఇప్పుడు పాకిస్తాన్, ఒమన్ ఇట్లాంటి వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు, అది అగ్రిమెంట్ అవుతుందని అనుకుంటున్నారు. సో పాజిటివ్ న్యూస్. ఇప్పుడు క్రూడ్ పెరిగే ఛాన్స్ లేదు, క్రూడ్ ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. నిజంగా అగ్రిమెంట్ అయితే క్రూడ్ మళ్ళీ 60-70కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఇప్పుడు పెద్ద భయపడాల్సిన పని లేదు. 1-2% పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు Q1 విల్ డామినేట్ ద క్రూడ్. ఇది 1-2% ఉన్నప్పుడు Q1 రిజల్ట్స్ డామినేట్ చేస్తాయి క్రూడ్ ని. అదే మీకు $80-90 క్రాస్ అవుతుంటే Q1 ని డామినేట్ చేస్తుంది క్రూడ్. సో ద మెయిన్ ఆ ఇష్యూ పైకి వస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ ప్రభు గారు మీరు మాట్లాడుతున్నట్టు ఒకవైపు సీజ్ ఫైర్ అని మీరు ప్రస్తావిస్తున్నారు. గతంలో కూడా ట్రంప్ చాలా సందర్భాల్లో మేము చేస్తామని మళ్ళీ ఉన్నాయి కదా. 1 సెకండ్, సీజ్ ఫైర్ ఎవరు చెప్పారు? అసలు యుద్ధం ఎందుకు ఆగింది చెప్పండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆగిపోయింది. ఇప్పుడు ఆయన యుద్ధం చెయ్యట్లేదు కాబట్టి ఆగింది. మళ్ళీ ఆయన బుద్ధి బుర్రలో మళ్ళీ ఏదన్నా వచ్చి మళ్ళీ చేద్దాం, మళ్ళీ అటాక్ చేద్దాం అంటే చెప్పలేం కదా. అందుకనే చెప్పేది ఆయన నమ్మలేము, ట్రంప్ సునామీ ఒకటే అనేది. ఎందుకంటే సీజ్ ఫైర్ అనేది అగ్రిమెంట్ ఏం లేదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆపేశాడు ఆయన. ఆపేసాగానే ఎందుకు ఆపేశారు? భయం అన్ని పూసులో వెనుకొస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళ దగ్గర చిన్న వాటిగా మనం కోట్లు పెడుతుంటే వాళ్ళు చిన్న వస్తువులతోనే, చిన్న డ్రోన్లతోనే కొట్టేస్తున్నారు. సో వాళ్ళకు ఉన్నాయి అసలు విపరీతంగా డ్రోన్స్ ఉన్నాయి. వాళ్ళ బాలిస్టిక్ మిసైల్స్ చిన్నవి కూడా వాళ్ళు విపరీతంగా అండర్ గ్రౌండ్ లో చేస్తున్నారని తెలిసింది. సో అందుకని మరి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర ఉన్నాయి, కరిగిపోతా ఉంటాయి. సో డెఫినెట్ గా మరి కష్టమే కదా. అన్ని అసలు టైం లేకుండా, అంటే టైం గ్యాప్ కూడా ఇవ్వకుండా వాడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే అది కూడా ఎక్కడైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ కి అటాక్ చేస్తున్నారు. అక్కడ టూరిజం గానీ అవన్నీ యుఎస్ ఒక అసెట్స్ ఉంటాయి, లేకపోతే మిలిటరీ ఇది ఉంటాయి. ఆ మిలిటరీ ఇవన్నీ పాడు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు భయమే కదా. ఎట్టి పరిస్థితుల్లో వెనకటికి వేయాల్సిందే. ఎందుకంటే ఆయన వేయకపోయినా పార్టీ వేపిస్తుంది. అక్కడ ఉన్న జనాలు అడుగుతారు కదా ఏంటి పరిస్థితి అనేది. సో అందుకనే వెనక్కి స్టెప్ వేస్తున్నారు అనిపిస్తుంది. ఇది ఆగిపోయినట్టే, కానీ అగ్రిమెంట్ అవ్వాలి. అగ్రిమెంట్ అయితేనే, ఇప్పుడు అగ్రిమెంట్ అయినా దాన్ని తూర్చనే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. లాస్ట్ కూడా సీజ్ ఫైర్ అయింది. సీజ్ ఫైర్ అయినాక మళ్ళీ అటాక్ చేశారు కదా. అట్లానే ఇప్పుడు అగ్రిమెంట్ అయిన తర్వాత, ఇప్పుడు కొన్ని కంట్రీస్ తో అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా లేదు, లాభం లేదు, మళ్ళీ నేను ట్యాక్స్ వేసుకుంటానని మళ్ళీ ట్రంప్ టారిఫ్ మళ్ళీ వేసాడు కదా ఆయన, ట్రంప్ ట్యాక్స్.
సో ఆయన ఏది నమ్మటానికి లేదండి, 100% నమ్మటానికి లేదు. ఆయన ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో చెప్పలేము. కాకపోతే ఆయన సీట్ లో ఉన్నంత కాలం తప్పదా అంటే వాళ్ళకి తప్పదంటే ఒక అర్థం ఉంది. మనకెందుకు 195 దేశాలు 1% ఎందుకు బాధపడాలి? ఇది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. అంటే తన ఊహాగానాలతోనే ఇక్కడ మార్కెట్ నడుస్తుంది అనుకోవచ్చు ప్రస్తుతం తను చేస్తున్న చర్యలతోని ఇప్పటి వరకు. He's minting money from the stock market. He's manipulator of the stock market. No doubt at all. ఈ బయటకు వచ్చి నాకు తెలుస్తుంది టర్మ్ అయిపోయిన తర్వాత లేదా మిడ్ ఎలక్షన్స్ లో ఆయన బయటకు వచ్చినప్పుడు కానీ తీసేసినప్పుడు కానీ లేదా 2028 బయటకు వచ్చినప్పుడు కానీ తెలుస్తుంది. అప్పుడు దే విల్ అరెస్ట్ కూడా చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొన్ని అంటే థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఆ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ముందు ఒక పావు గంట ఆయన ఏదైనా నెగిటివ్ ముందు చెప్పేటప్పుడు, పాజిటివ్ గా ముందు చెప్పేటప్పుడు అమౌంట్స్ పుల్ అప్ అవుతున్నాయి. ఇమీడియట్ గా అక్కడ పొజిషన్స్ వస్తున్నాయి. ఎప్పుడు చేయని వాటిలో పొజిషన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో దాని అనుగుణంగా ఇప్పుడు పవర్ లో ఉన్నారు కాబట్టి బయటికి రావు. సో డెఫినెట్ గా మీకు ఎప్పుడు నవంబర్ అంటే డిసెంబర్ లో వస్తాయా లేకపోతే 2028 లో బయటకు వస్తాయా అని చూడాలి. ఒకవేళ బయటకు వచ్చినాయి అంటే నిజంగా బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఈజ్ ఎర్నింగ్ ఫ్రమ్ ద మార్కెట్ మ్యానిపులేట్ చేసి. సో ఒక కంట్రీ, ఒక ప్రెసిడెంట్ ఇంత పొజిషన్ లో ఉండి ఈ రకంగా మ్యానిపులేట్ చేయడం అనేది ఏ కంట్రీ కూడా లేదు, చరిత్ర ఎక్కడ లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. వాళ్ళ 45 ప్రెసిడెంట్ లో ఈయనే అనుకోవచ్చు ఒక రకంగా మ్యానిపులేట్ చేసేది. నో వన్ ఇస్ దేర్, ఇంకొక పర్సనే లేదు. సో అల్టిమేట్ గా వాళ్ళే ఒప్పుకోరు కదా. ఇప్పుడు జనరిక్ అంటున్నారు, మన జనరిక్ 10 రూపాయలు తీసుకొని వాళ్ళకి 100 రూపాయలు అమ్ముతారు మన దగ్గర తీసుకొని. సో ఆ జనరిక్ మెడిసిన్ కూడా తీసుకొని అంత తీసి దాని మీద 100% ట్యాక్స్, 200% ట్యాక్స్ అంటే ఎవరు పే చేయాలి? దే హ్యావ్ టు పే. అల్టిమేట్లీ హూఎవర్ ద ఎండ్ యూజర్ దే హ్యావ్ టు పే ద అమౌంట్. వాళ్ళు కదా ఎక్కువ పే చేసేది. పెయిన్ ఎవరికి? వాళ్ళకి కదా. ఇప్పుడు పంపించేవాడికి ఏం పెయిన్ ఉండదు కదా. సో కాకపోతే మనం పంపించే దాని మీద ప్రోడక్ట్ ఇంకొకళ్ళు ఎవరైనా కంట్రీ తక్కువకి ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకునే అవకాశం ఉంటుంది. సో FTA అగ్రిమెంట్ అవుతోంది. మనకి ఫుల్ న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ, యూరోపియన్ కానీ అందరు కూడా ఎగబడి ఇండియాతో FTA అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వితౌట్ ట్యాక్స్. సో అది జాగ్రత్త మనకి. సో డెఫినెట్ గా అంటే US తో కూడా పెట్టుకోకూడదు. పెద్దన్న పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా పెట్టుకోకూడదు. ఆయన సరిగ్గా ఉంటే డెఫినెట్ గా మనం ఆయన డీల్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే ఒకసారేమో మంచి ఫ్రెండ్ అంటారు, మళ్ళీ ఒకసారేమో ఇండియా మీద ట్యాక్స్ వేస్తారు. అది ఎట్లా చూడాలి? అందుకనే ఫికిల్ మైండెడ్ అంటారు ఆయన్ని. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి మనం ఆయనతో ఏం పెట్టుకోకుండా మంచి డీల్ మన ప్రైమ్ మినిస్టర్ గారు 100% కరెక్ట్ గా బిహేవ్ చేస్తారు. ఆయనతో ఎలా ఉండాలో అలానే ఉంటున్నారు. US తో కూడా అగ్రిమెంట్ ఉంది కదా. US కూడా అసలు ఈ పార్టీకి అయిపోవాలి. అగ్రిమెంట్ అయిపోయింది, మేము సైన్ చేయటమే తరువాత అని చెప్పి ఆయన చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు దాకా పెండింగ్ ఉంది అది. సో US అగ్రిమెంట్ అది కూడా జాయిన్ అయితే అగ్రిమెంట్ అయిపోతే US తో కూడా మంచిది కదా, మనకే మంచిది. ప్రభు గారు, ముఖ్యంగా భారత్ లో ఐటీ షేర్ వైపు ఎక్కువ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఈ రోజు చూస్తుంటే మార్కెట్ ని చూస్తుంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు కోస్పీ గానీ US లో గానీ ఐటీ ఇండెక్స్ మీద AI తో ఇంప్లిమెంట్ భారీగా చేశారు. ఇప్పుడు బయట నుంచి వచ్చే చైనా నుంచి వచ్చేది AI మీద తక్కువ ధరతో AI ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది కొత్తగా వచ్చింది బయటికి. సో అప్పటి నుంచి ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన US కంపెనీలు అన్ని భారీగా ఇన్వెస్ట్మెంట్ చేసినాయి కాబట్టి వాళ్ళకి భయం వేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో. అందుకని US స్టాక్స్ కానీ, కోస్పీలో ఉన్న కొరియన్ దాంట్లో ఉన్న స్టాక్స్ కానీ విపరీతంగా పడుతున్నాయి ఐటీ. సో అక్కడ పడ్డప్పుడు మన స్టాక్స్ మనమైతే ఏదైనా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కాబట్టి వాల్యుయేషన్స్ లో ఉన్నాయి కాబట్టి ఒక 4-5 రోజుల నుంచి పెరుగుతున్నాయి. లాస్ట్ వీక్ నుంచి కూడా, లాస్ట్ వీక్ డౌన్ అయినా దాదాపుగా ఐటీ ఇండెక్స్ నిలబెట్టింది అనుకోవచ్చు, లేకపోతే ఇంకా పడిపోయి లాస్ట్ వీక్. సో అట్లనే ఇప్పుడు ఇంకా పెరిగే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు డౌన్ అవుతున్నారు. అక్కడ మన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు, మన కంపెనీలు ఎక్కువ మంది జాగ్రత్తగానే ఏం పెట్టాలంటే ఎక్కువ అమౌంట్ పెట్టాలి కాబట్టి అంత చూచి జాగ్రత్తగా చేసుకొని చేస్తున్నారు. సో డెఫినెట్ గా ఇప్పుడు చైనా గనక తక్కువ ధరకి ఏది గనక మనకి అందుబాటులో వచ్చేస్తే డెఫినెట్ గా మన కంపెనీస్ అన్ని, ఐటీస్ అన్ని ప్రాఫిట్ లోకి వస్తాయనే ఉద్దేశంతో మన ఆల్రెడీ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ కాబట్టి 50% తగ్గినాయి కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు బాగా రావచ్చు అనేది వాళ్ళు బాగా వాల్యుయేషన్స్ హైలో ఉన్నాయి, మంది లోలో ఉన్నాయి. సో ఇది ఏ ఇంప్లిమెంట్ తక్కువ ధరతో ఇంప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్ లో బాగా వస్తాయనే ఉద్దేశం, ఒక ఒపీనియన్ కలిగింది. అక్కడి నుంచి వాల్యూ బయింగ్ అవ్వటం మొదలుపెట్టింది. ఎఫ్ఐఎస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్ కానీ వీళ్ళందరూ ఐటీ ఇండెక్స్ లో కొంత రోజు 2.5% పెరుగుతుంది. లాస్ట్ 4-5 days నుంచి చూస్తే 2.5% డైలీ ఐటీ ఇండెక్స్ పెరుగుతుంది. అంటే వాల్యూ బయింగ్ ఇస్ గోయింగ్ ఆన్. సార్, ఒకవైపు ఫైనాన్స్ సంబంధించిన బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయి. వీటి గురించి ఏం చెప్తారు? బజాజ్ కావచ్చు, బజాజ్ ఫైనాన్స్, HDFC లాంటి ఫైనాన్స్ కావచ్చు, బ్యాంక్స్ నష్టాల్లో కనిపిస్తున్నాయి.
పెరిగేటప్పుడు బాగా పెరిగినాయి కదా ప్రాఫిట్. ఇప్పుడు ఎక్కడన్నా చాట ఒక ఎండ్ కార్డ్ ఉండాలిగా, కొత్త నీరు రావాలంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్, రీట్రేస్మెంట్ ఇలాంటి సర్వసాధారణం కావాలి. ఎందుకంటే కన్సిస్టెంట్ గా ఎక్కడ పెరుగుతాయి, ఏదైనా ఇప్పుడు అలా కన్సిస్టెంట్ పెరుగుతుంటే ఇప్పుడు నేను కొనుక్కోవాలనుకుంటా, ఎక్కడ కొనాలా? సో ఎక్కడో చోట ఒక ప్రాఫిట్ బుకింగ్ కానీ రీట్రేస్మెంట్ కావాలి కదా. అలాంటి పొజిషన్స్ లో ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన పని లేదు. అసలు మార్కెట్ ముందు ఉందంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ముందుంటాయి. బ్యాంకింగ్ ఇప్పుడు 61,600 ఎప్పుడైతే క్రాస్ అయిందో, అబౌవ్ క్లోజ్ అయిందో, ద నెక్స్ట్ టార్గెట్ విల్ బి 63,500. ఎవరైనా సరే స్టాక్స్, బ్యాంక్ స్టాక్స్ ఉంటే 63,500 వరకు ఉంచుకోవచ్చు. అక్కడే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్ నిఫ్టీ పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ 1:3 అన్నట్టు, అంటే 300 పాయింట్స్ పెరగాలి. సో నిఫ్టీ మనం ఆల్ టైమ్ హై రావాలనుకుంటే మరి బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఉండాలి? సో అందుకనే ఆ రేషియో తీసుకుంటే 63,500 వరకు వెళ్ళొచ్చు అనేది ఒక సమాధానానికి వచ్చాం. సో డెఫినెట్ గా అంతవరకు వెళ్ళొచ్చు. నిఫ్టీ కనుక 26,300 377 ఆల్ టైమ్ హై అక్కడ వరకు వెళ్తే, సారీ 277 300 అనుకోండి, 26,300 అంటే మీకు డెఫినెట్ గా మీకు అంతవరకు వెళ్ళిందంటే డెఫినెట్ ఇది కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ లెవెల్లో అమ్ముకోవచ్చు అని ఉద్దేశం. లాభాల్లో కూడా ఇండిగో, ఐసిఐసి ఇట్లాంటివి కనిపిస్తున్నాయి. వీటి గురించి ఏం చెప్తారు? లాభాల్లో ఉన్నాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ పెరుగున్నాయంటే ఒక అర్థం, కింద వాల్యూ బయింగ్ గోయింగ్ అని అంటే కొంచెం పెరుగుతున్నాయి అర్థం. ఎందుకంటే రిజల్ట్స్ ఏదైతే బాగున్నాయో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రిజల్ట్స్ బాగున్నాయి అంటే Q1 రిజల్ట్స్ బాగున్నాయి, ఆ Q1 రిజల్ట్స్ ఆ ఇండెక్స్ బాగుంది, ఆ ఇండెక్స్ లో ఆ షేర్ ఉన్న షేర్ లో ఆ షేర్ పెరుగుతుందంటే కొంచెం ఊపు వస్తుంది, వాల్యూ బయింగ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా అది కొంచెం ట్రెండింగ్ లో ఉంటాయి. ఇవాళ చూస్తే మొత్తం అన్ని దాదాపుగా ప్లస్ లోనే ఉన్నాయి. ఓన్లీ రియాలిటీ డౌన్ లో ఉంది, ఆటో కొంచెం డౌన్ లో ఉంది, అంటే 0.6%, నెగ్లిజిబుల్. రియాలిటీ కూడా 0.3%. అంటే టోటల్ గా చూసుకుంటే అన్ని సెక్టర్లు కూడా వాల్యూ బయింగ్ ఈస్ గోయింగ్ ఆన్. మనది ఇంకా ఆల్ టైమ్ హై రావడానికే 7 to 8% ఉంది. అదే యుఎస్ మార్కెట్ చూసుకుంటే ఆల్ టైమ్ హైకి 30% 40% పెరుగున్నాయి. వాళ్ళు రీట్రేస్మెంట్ అవటం, ప్రాఫిట్ బుకింగ్ అవటం కామన్. ఎందుకంటే మళ్ళీ కొత్త నీరు రావాలంటే మనం ఆల్ టైమ్ హై రావడానికే గగనం అవుతుంది, ఈ బాటికే అసలు రావాలి. సో మనం క్రూడ్ ని బట్టి ఇబ్బంది పడతా ఉన్నాం, వారి వల్ల ఇబ్బంది పడతా ఉన్నాం. సో ఇవన్నీ సమస్య పోతే క్రూడ్ తగ్గి, వారు తగ్గిపోతే క్రూడ్ ఆటోమేటిక్ ఇది అయిపోద్ది. సో అప్పుడు ఆటోమేటిక్ గా మన హైకి వెళ్లే ఛాన్స్ ఉందా అంటే, డిసెంబర్ కల్లా మళ్ళీ హై టచ్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు, నెక్స్ట్ మార్చ్ కల్లా 30,000 రావచ్చా అంటే, ఇవన్నీ పారామీటర్స్ కనుక కొత్త ఇష్యూస్, కొత్త డాన్స్ లేని రాకుండా ఉంటే 30,000 వరకు నిఫ్టీ తీసుకోవచ్చా అంటే 100% 30,000 వరకు వెళ్లే ఛాన్స్ ఉందంటే మనం రెడీ టు టేక్ ఆఫ్ అన్నట్టు ఉంది. కాబట్టి మార్కెట్ Q1 బాగుంది, Q2 కూడా బాగుంటుంది. Q2 అడ్వాన్స్ ట్యాక్స్ కూడా కట్టేస్తే కడతారు కదా ముందు రిజల్ట్స్ ముందు. సో ఆ రిజల్ట్స్ ముందు అడ్వాన్స్ ట్యాక్స్ కూడా కట్టారంటే Q2 కూడా బాగుందంటే లెక్క. ఇప్పుడు Q1 బాగుంటుందని ఎలా చెప్పామో అట్లానే Q2 కూడా బాగుండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పెరిగే ఛాన్సే ఉంది. చాలా రోజుల తర్వాత పశ్చిమ ఏషియాలో యుద్ధం కాస్త సద్దుమణిగింది. గోల్డ్ రేట్లు కూడా ఈ రోజు చూసుకుంటే కొంత తగ్గినట్టు కనిపిస్తున్నాయి. వీటి విషయంలో ఏం చెప్తారు? గోల్డ్ అంటే ఫెడ్ మీటింగ్ ఉంది, వాళ్ళ అవుట్పుట్ ఇవాళ నైట్ ఇంట్రెస్ట్ రేట్లు ఇచ్చేస్తారు. తగ్గిస్తే ఒక తంతు, పెంచితే ఇంకో తంతు. సో న్యూట్రల్ ఉంటే పర్వాలేదు. ఇప్పుడు పెంచారనుకోండి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ తగ్గుతాయి. సో తగ్గించారనుకోండి పెరుగుతుంది, గోల్డ్ పెరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు అక్కడ బాండ్ ఈల్డ్ తగ్గుద్ది, ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తాయి కాబట్టి బాండ్ ఈల్డ్ పెరుగుతుంది. కాబట్టి డబ్బు కొంచెం అటు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు తగ్గిస్తారా పెంచుతారా అనేది ముఖ్యం, లేదా న్యూట్రల్ గా ఉంచుతారా. ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఇప్పటికీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే న్యూట్రల్ గా ఉంచుతారనే ఎక్స్పెక్టేషన్. అందుకే మార్కెట్ కూడా అంత తీసుకుంటుంది, పాజిటివ్ తీసుకుంటుంది. సో ఇట్లా ఇది కనుక నైట్ కనుక న్యూట్రల్ చేస్తే రేపు కూడా మన మార్కెట్, వాళ్ళ మార్కెట్ తో పాటు మన మార్కెట్ కూడా గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి. ఇది కరెక్ట్ టైం అంటారా? ఒకవైపు యుద్ధం సద్దుమణిగింది, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన సమయం డిక్లేర్ చేయలేమండి, 100% డిక్లేర్ చేయలేము. మళ్ళీ ఆయన సీజ్ ఫైర్ అని మళ్ళీ తర్వాత తెర మీద తీసుకొని మళ్ళీ యుద్ధం 14 రోజులు యుద్ధం చేశారు కదా. అంతే నమ్మలేము ఇప్పుడు. ఎందుకంటే అగ్రిమెంట్ కుదిరింది, ఇద్దరు సైన్ చేశారు అఫీషియల్ గా అన్నప్పుడే యాక్సెప్ట్ చేయాలి మనం. అప్పుడు దాకా ఈ వోలటాలిటీ అనేది తప్పదు. ఫార్మా రంగం గురించి ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్? ఫార్మా సెక్టర్ అంటే ఇప్పుడు జనరిక్ మీద చేశారు కాబట్టి కొంచెం ఉన్న మన ఫార్మా తీసుకుంటోంది. సో ఆల్రెడీ ఆయన సంగతి తెలుసు కాబట్టి ఫార్మా సెక్టర్ కూడా ఇవాళ 1.4% ప్లస్ లోనే ఉంది, కన్సిస్టెంట్ గా బాగుంది. ఆ జనరిక్ మీద అన్న రోజు తప్ప మిగతా రోజుల నుంచి ఫార్మా అప్ లోనే ఉంది. అంటే ఇది నిలబడదు,
ఇది నిలబడదు 100%, ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డరే, ఇది స్టాట్యూట్ కాదు, ఇది కోర్టు నిలబెట్టదు, 100% కొట్టేస్తుంది అనేది ధైర్యం ఉంది కాబట్టి ఫార్మా సెక్టర్, ఎందుకంటే మన మీద ఫార్మా మీద ఆధారపడి మళ్ళీ ట్యాక్స్ వేసి మళ్ళీ ఇంత గందరగోళం చేసి వాళ్ళ చేత ఎక్కువ కట్టించిన అసలు మాగా ఏంటి? మేక్ అమెరికా గ్రేట్ అయ్యింది అంటే వాళ్ళు కట్టే ట్యాక్స్ కానీ వాళ్ళు కట్టే ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేసే రేట్లు కానీ తగ్గించాలి కదా. తగ్గిస్తే ఎవరికి? వాళ్ళకి కదా ఇబ్బంది. అది వాళ్ళకి అర్థం కావాలి. ఇంత మటుకు అర్థం కాలేదు, మరి సైలెంట్ గా ఉన్నారంటే ఇంకా వాళ్ళకి దేవుడే కాపాడాలి. అంటే ఫార్మా రంగం గురించి వైపు పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. మీరు అన్నట్టు మన నుంచే ఎక్స్పోర్ట్ చేసుకుని మనకే ట్యాక్స్లు ఇస్తున్నారు ట్రంప్ అని కూడా వాక్యాలు చేస్తుంది కదా. సో అంటే ఇక్కడ నుంచి యుద్ధం కారణంగా తను సతమవుతున్న నేపథ్యంలో చేయొచ్చు అంటారు ఇన్వెస్ట్ ఫార్మా రంగంలో చేసేవాళ్ళు? ఫార్మా సెక్టర్ కి ఇప్పుడు మొన్నటిదాకా ఏంటంటే మనం చైనా నుంచి 71% సిడిఎం మన దగ్గర లేదు, ఎక్కువ కంపెనీ ఏపీఐ మన దగ్గర లేవు. అక్కడి నుంచి ప్రొడక్ట్ తెచ్చుకొని మనం ఇక్కడ నుంచి ప్రొడక్ట్ తయారు చేసి ఫైనల్ ప్రొడక్ట్ సెమీ ఫినిష్డ్ అంటే బల్క్ డ్రగ్ తెచ్చుకొని ఫినిష్డ్ ప్రొడక్ట్ చేసి మనం యుఎస్ పంపిస్తాం. ప్రతి ప్రిస్క్రిప్షన్ కూడా యుఎస్ లో మనదే, మన ప్రొడక్టే అక్కడే ఉంటుంది. సో చైనా నుంచి కొంత తీసుకుంటుంది, 71% మనం చైనా నుంచి తీసుకొని పంపిస్తాం. ఇప్పుడు చైనాలో ఉండే పరిస్థితి లేదు, చైనా నిర్మగర్భంగా ఉంది అంటే అక్కడ ఇన్ఫ్లేషన్ గానీ అన్ని లోపల అన్ని ఇబ్బందులు పడతా ఉంది. సో అంత స్ట్రాంగ్ ఏం లేదు. అక్కడి నుంచి కొన్ని కంపెనీలు ఒక 15 కంపెనీలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా అందుకున్నాయి. కాబట్టి కొన్ని కంపెనీలు ఒకటి 2-3 కంపెనీలు మనకు వచ్చినా మన జీడిపి పెరుగుతుంది. ఫార్మా సెక్టర్ మనకి ఇక్కడ వచ్చి మన ఏపీఐ ఇక్కడ తయారు చేసినా మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు యుఎస్. సో అట్లా ఉంది కాబట్టి ఫార్మా సెక్టర్ ఫ్యూచర్ లో బ్రహ్మాండంగా ఉండే ఛాన్స్ ఉంది. ఫార్మా లేకపోతే కష్టం కదా. కోవిడ్ లో మనం చూసాం కదా, మనమే కాకుండా కొన్ని కంట్రీలకి సేవ్ చేసాం మనం. థ్యాంక్ యూ ప్రభు గారు మాతో జాయిన్ అయినందుకు. ఇది ఇవాట్లీ 3:30 PM మార్కెట్ ప్లస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.